ఏపీలో రేపు సిఆర్డీఏ అథారిటీ సమావేశం. రాజధానికి సంబంధించి టెండర్లు, ఇతర అంశాలపై చర్చ. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో రేషన్ షాప్ పునఃప్రారంభం. నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసిన మంత్రి వీరాంజనేయ స్వామి. బొత్స వ్యాఖ్యలకు మంత్రి కొండపల్లి కౌంటర్. సరికొత్త రీతిలో లోకేష్ విద్యా విధానాన్ని నడిపిస్తున్నారన్న మినిస్టర్. ప్రభుత్వంపై బురద జల్లటం సరికాదని ఆగ్రహం. లండన్లో భారత అఖిలపక్ష ఎంపీల బృందం పర్యటన. దొరైస్వామి బృందంలో పురంధేశ్వరి. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాక్ వైఖరిని ఎండగడుతున్న బృందం. విదేశాల్లో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష బృందాలు. మన లక్ష్యంపైనే దృష్టి పెట్టాల్సిన సమయమిదన్న శశి థరూర్. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని వ్యాఖ్య. ఢిల్లీలోని జంగ్పురాలో ఆక్రమణల కూల్చివేత. భారీ బందోబస్తు మధ్య తొలగింపు. హైదరాబాద్లో అమాయకులకు కుచ్చుటోపి. హైకోర్టు జడ్జిని అంటూ మాయమాటలతో కోట్లు కొట్టేసిన కిలాడి. కరీంనగర్లో ప్రసన్నరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. గుంటూరులో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ. పాల్గొన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. యువతకు డ్రగ్స్పై అవగాహన. తమిళనాడులోని తూత్తుక్కుడిలో వలస పక్షుల సందడి. కనువిందు చేస్తున్న రాజహంస పక్షులు. పిఠాపురంలో రేషన్ షాప్ పునఃప్రారంభం. లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి పర్యటన. రేషన్ షాపును ప్రారంభించిన మినిస్టర్. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు అందుతాయన్న సంధ్యారాణి. నేడు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా ఎంపీ మల్లు రవి బాధ్యతలు. సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్లో బాధ్యతల స్వీకరణ. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతారెడ్డి వర్సెస్ ఆవుల రాజిరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన ప్రోగ్రాంలో ప్రోటోకాల్ రగడ. పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో ముందస్తు అరెస్టులు. తెలంగాణ తల్లి విగ్రహ వివాదంతో నేడు బీఆర్ఎస్ ధర్నాకు పిలుపు. అనుమతి నిరాకరించిన పోలీసులు. ముందస్తుగా గులాబీ నేతల హౌస్ అరెస్ట్. దిబ్రూగఢ్లోని బ్రహ్మపుత్రా నదికి భారీగా వరద. లోతట్టు ప్రాంతాలు జలమయం. సిక్కింలో తీస్తా నదికి వరద ఉధృతి. నీటి మట్టం పెరగటంతో లోతట్టు ప్రాంత వాసులను అలర్ట్ చేసిన అధికారులు. తిరుమలలో మరోసారి ఆగమశాస్త్ర నిబంధనల ఉల్లంఘన. అతి తక్కువ ఎత్తులో శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి వెళ్లిన విమానం. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం.